ఇవ్వడం అనేది జరుగుద్ది, కాస్త కొంచెం లేట్ అవుద్ది. రైట్. ఒకసారి వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. ఇందాక వెంకట గురుమూర్తి గారు ఓకే కదా ఇప్పుడు? ఓకే, చూశారు కదా, అటు కొలికిపూడి వ్యవహారం, ఇటు పిఠాపురం వర్మ గారి వ్యవహారం. మీకు ఏంటో అంటే 134 సీట్లు గెలిచిన తర్వాత కూడా మీకు రోజు ఈ తలకాయ నొప్పులు ఏంటండి? ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో ఈ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా నియోజకవర్గంలో మరి కుటుంబ పెద్దగా శాసనసభ్యుడు మాత్రమే ఉంటాడు. ఏ కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా కూడా కూర్చుని కుటుంబం కాబట్టి, ఎందుకంటే మన కుటుంబంలో ఏదైనా ఒక గొడవ వచ్చినప్పుడు మనం ఏ విధంగా కూర్చుని ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటాము, ఇది కూడా అంతే. ఎందుకంటే అది ఎప్పుడు ఏదో వస్తుందో ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి వచ్చింది పరిస్థితిలో. అలాంటి పరిస్థితుల్లో కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దీన్ని బయటికి ఈ విధంగా మాట్లాడటం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది నేను ఇందాకే చెప్పాను, 43 వసంతాలు పూర్తి చేసుకుని 44 వసంతాలు మేము అడుగు పెట్టాం. ఈ సందర్భంగా మేము ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, మరి తెలుగుదేశం పార్టీ ఉండదు అనేటువంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చినప్పుడు, ఇది మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఇది. ఎందుకంటే ఈ ఎప్పటికి కూడా కార్యకర్తలు, ఎందుకంటే కష్టకాలంలో కార్యకర్తలు పడేటువంటి వేదన, బాధ, వాళ్ళు పోరాట పడటం అనేది బహుశా ఈ దేశంలో తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఈ రకమైనటువంటి విధానం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు మరి ఎంతో మంది ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున తిరువూరు విషయంలో చూసుకున్నట్టయితే ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా మరి ఒక పోరాట, మరి అమరావతి ఉద్యమంలో మరి ఒక ఉన్నత విద్యావంతుడు చెప్పి ఈ రోజు తిరువూరు తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి విషయాల మీద, ఎందుకంటే ఇప్పటికే దీని మీద స్పందించి ఒక కమిటీ వేశారు. వారు ఆ కమిటీ, ఎందుకంటే మాకు అనేక కమిటీలు ఉంటే ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడటం, కూర్చొని చెప్పటం, చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఒకటి రెండు ఇప్పటికే సిట్టింగ్లు కూడా వేశారు. మరి కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఖచ్చితంగా మరి, ఎందుకంటే ఇది మా కుటుంబ వ్యవహారం. అదే సందర్భంలో ఈ విధంగా రావటం కూడా కరెక్ట్ అయిన విధానం కాదు కాబట్టి వారు తీసుకునేటువంటి నిర్ణయాల మీదే ఈ భవిష్యత్తు అనేది ఎట్లా ఏంటి అనేది ఉంటదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక సమస్యలు, అనేక మన ముందు ఉన్నాయి. అలాంటివి మనం ముందుకు చూసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి ఇబ్బందులు అక్కడక్కడ వస్తా ఉంటే తప్పదు. వాటిని అన్నిటి కూడా మేము సరి చేసుకుని ఎందుకంటే సాధ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు. వెంకట గురుమూర్తి గారు, పిఠాపురం వర్మ గారి వ్యవహారం ఏంటి? ఆయన రోజు ఏదో ఒక వీడియో పెట్టడం, ఏదో సంచలనం చేయటం, ఏదో సర్ది చెప్పి ఆయనకి అర్జెంటుగా ఏదైనా కార్పొరేషన్ ఏది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ అక్కడ ఉన్నారు. అదే విధంగా గతంలో వర్మ గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో ఎవరొకటి అంటా ఉంటారు, దాన్ని ప్రతి చిన్నదాన్ని కూడా మనం ఓకే భూతద్దాల్లో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే వర్మ గారితో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ఉన్నత మరి పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా వర్మ గారికి తగిన ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆయన కూడా మరి ఆ రోజున అక్కడ కడపలో తెలుగుదేశం పార్టీ, కడపలో వెంకట గురుమూర్తి గారు, కడపలో తెలుగుదేశం పార్టీ బొక్కబోర్లా పడిన పరిస్థితి. ఇప్పుడు స్ట్రెంత్ లేకుండా అంత ఆదుర్దా ఎందుకు? కొన్నాళ్ళు ఆగితే పోయేదానికి. ఆయన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఖాళీ అయింది. వాళ్ళు అక్కడ మీ బలం ఎంత? అక్కడ కొన్ని మీరు మిగిలిన చోట్ల చేసినట్టు అక్కడ చేద్దామంటే ఎందుకని అక్కడ కుదరలా. కారణం అంటే తిరుపతిలో చేసినట్టు అక్కడ చేసినట్టు ఎందుకు కుదరలేదు? అక్కడ కొన్నాళ్ళు ఆగితే పోయేది కదా. ఎందుకంటే అదే సందర్భంలో కొన్ని చోట్ల వైసీపీ నుంచి అక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఒకటువంటి ఇబ్బందుల దృష్ట్యా సహజంగా వస్తూ ఉంటారు. ఎక్కడ ముఖ్య చోట ఏదైనా ఉంటే మనవాళ్ళు కూడా ముందుకెళ్ళి అక్కడ మండపాలు కానీ ఈ కానీ ఇచ్చేసుకుంటున్నారు. అట్లాంటి చోట మేమే సందర్భపడ్డామని మేమే అనుకోవట్లేదు. ఎందుకంటే కడప అనేది
రైట్. సరే, ఒక మాట శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, సో చూశారు కదండి, మొత్తానికి ఏంటంటే మీకు వేసవిలో చల్లటి కబురు ఇది. ఏది 9 నెలలు 10 నెలలుగా మీరు పరిమిత సంఖ్యలో మీరు ఎంచుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దాన్ని ప్రెస్ మీట్ అని పేరు పెట్టడం, మీరు మాట్లాడింది మాత్రమే వినేసి రాసుకుని వెళ్ళిపోవటం, అదే చూపించడం, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మీకేంటంటే కడపలో కొంత రిలీఫ్ వచ్చినట్టుంది, అంతేనా శ్రీకాంత్ గారు? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వాసుదేవన్ గారికి శుభోదయం.